जय प्रभुपाद 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 प्रभुपाद। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की। कलियुग युग धर्म हरिनाम संकीर्तन महायज्ञ की। कलियुग पावन अवतारी श्री चैतन्य महाप्रभु की। श्रील प्रभुपाद की। नमः ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने। వస్తుందా రాదా మంత్రము? మరి అంత సైలెంట్గా ఉన్నారు. సరే నేను చెప్తాను, అందరు పలకండి. నమః ఓం విష్ణుపాదాయ कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। अंदर कलसी जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। अंदर की हरे कृष्ण। भगवद गीता యథాతథం అధ్యాయం 15. అధ్యాయం పేరు పురుషోత్తమ యోగం. ఎంతమంది భగవద్గీతలు తెచ్చుకున్నారు? ఇద్దరు తెచ్చుకున్నారా? నలుగురు తెచ్చుకున్నారు. ఎంతమంది దగ్గర ఉన్న ఇళ్ళల్లో భగవద్గీత? ఎంతమంది గుర్తుంది తెచ్చుకోమని చెప్పినట్లు? అంటే మన చైతన్యం ఎలా ఉందో మనం ఆలోచించుకోవచ్చు అన్నమాట. అంటే మనం గుడికి వెళ్తున్నామనే కాన్షియస్నెస్ మనకి లేదు. మనం గుడికి వెళ్తున్నాం అన్నటువంటి చైతన్యం మనకి లేదన్నమాట. ఉంటే అలా వస్తామా? అలా రామన్నమాట. పూర్వము సంస్కృతి, వైదిక సంస్కృతి ప్రకారం ఏంటంటే వృద్ధుల దగ్గరికి వెళ్ళినా, పిల్లల దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళినా, అనారోగ్య స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, వీళ్ళ దగ్గరికి వెళ్తే గ్యారెంటీగా ఏ ఒకటి ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తీసుకెళ్తారన్నమాట. ఎందుకు? బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తే ఎందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళు భగవత్ సేవలో నెలకొని ఉంటారు కాబట్టి భగవత్ భక్తుల సేవ చేయడం ద్వారా మనం ఉద్ధరించబడతామనేసి తీసుకెళ్తారు. వృద్ధులకి వాళ్ళు నిస్సహాయ స్థితి, అంటే వాళ్ళు సరైనటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. అనారోగ్యంలో ఉండే వాళ్ళకి అనారోగ్యంలో ఉన్నారు కాబట్టి తీసుకెళ్తారు. అలాగే గుడికి వెళ్ళేటప్పుడు ఎందుకు ఎత్తుకెళ్తారు? శ్రీల ప్రభుపాద గారు ఒక ప్రవచనంలో చెప్తారన్నమాట. పూర్వం ప్రతి గుడిలో కూడా 3 పెద్ద పెద్ద కుండలు ఉంటాయి.
భగవంతుని ముందర. గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా బియ్యము, పప్పు, గోధుమ పిండి ఈ 3 తీసుకెళ్ళి 3 కుండల్లో వేసేవాళ్ళు అనమాట. దేనికి తీసుకెళ్ళాలి గుడికి? పండ్లు కానీ ధాన్యం కానీ దేనికి తీసుకెళ్ళాలి? చెప్పండి. ఒకటి భక్తులకు చేసి పెట్టాలి. ఇంకా భగవంతునికి నైవేద్యం పెట్టడానికి. అవన్నీ కాదు, ఇవి దేనికోసం తీసుకెళ్ళాలంటే మనం కృతజ్ఞత అనమాట. ఇప్పుడు మనకు అన్నీ ఇచ్చేది ఎవరు? భగవంతుడే కదా. గాలి లేకుంటే ఎంతమంది బతుకుతారు? ఆహారం లేకుంటే, నీరు లేకుంటే ఇవన్నీ ఇచ్చేది ఎవరు? గవర్నమెంట్ ఇస్తుంది కదా. భగవంతుడే కదా ఇచ్చేది. భగవంతుడు ఇవన్నీ మనకిస్తున్నందుకు కృతజ్ఞత అనమాట. మనం భగవంతునికి చెప్పే ధన్యవాదాలు. స్వామి ఇవన్నీ ఇచ్చేది మీరే కాబట్టి ఫస్ట్ మీరు స్వీకరించండి. ఆ విధంగా ఇంకొకటి మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే మనకి స్మరణ అనమాట. భగవంతుని స్మరణకి ఇవి గుర్తు చేస్తాయి. ఇప్పుడు నేను భగవంతుని దర్శించడానికి టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి భగవంతుని కోసం కొన్ని పండ్లు కానీ పూలు కానీ తీసుకెళ్ళాలి. అప్పుడేమవుతుంది? ఇంటికాడ నుంచి మనకి భగవంతుని స్మరణ అనేది స్టార్ట్ అవుతుంది. లేకపోతే స్టార్ట్ అవుతుందా? ఇప్పుడు ఎంతమంది మేము టెంపుల్కి వెళ్తున్నాము భగవంతుని దర్శించవచ్చు అనే స్మరణతో వచ్చారు? అందరూ అలాగే వచ్చారు. నిజంగా వచ్చినప్పుడు భగవంతుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని వచ్చిండొచ్చు కదా. అంటే ఇంకా మనం ప్రేమ డెవలప్ అవుతుందన్నమాట మనకి భగవంతునికి మధ్య. ఆ విధంగా తేవడం జరిగింది. అందుకు పూర్వం ప్రతి ఒక్కరు కూడా గుడికి వచ్చేటప్పుడు పండ్లు కానీ ధాన్యం కానీ ఏవో ఒకటి తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. అంటే ఒకటి భగవంతునికి కృతజ్ఞత తెలపడం. అలాగే భగవద్గీత అంటే ఏంటి? ఒక గ్రంథం, అంతే కదా. అవన్నీ ఓకే. భగవద్గీత అంటే స్వయం భగవంతుడు అనమాట. భగవద్గీత ఏంటి? స్వయం భగవంతుడు. గ్రంథావతారం అని పిలువబడుతుంది. ఏమవతారం? గ్రంథావతారం. అందుకే భగవద్గీత కింద పెట్టకూడదు, ఎప్పుడంటే అప్పుడు తగలకూడదు అని చెప్తారు. ఎందుకంటే స్వయంగా భగవంతుని యొక్క విగ్రహావతారం ఎంత శక్తివంతమో గ్రంథావతారం కూడా అంతే శక్తివంతం అన్నమాట. భగవంతుని యొక్క రకరకాల అవతారాలలో గ్రంథావతారం ఒకటి. అంటే భగవద్గీతను తెచ్చుకోవడం అంటే మనం స్వయంగా భగవంతునే తెచ్చుకుంటున్నాం అన్నమాట. అందుకోసం చెప్పేది, మీరు భగవద్గీత తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా మాకేమైనా లాభం ఉందా? నష్టం ఉందా? ఏం లేదు. తెచ్చుకోవడం ద్వారా ఒకటి భగవంతుని స్మరణ వస్తుంది, 2 భగవద్గీతని స్పృశించిన, దర్శించిన, చదివిన ఒకటే ఫలితం వస్తుంది అన్నమాట. ఆ విధంగా భగవద్గీతను తెచ్చుకోవడం ద్వారా మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అందుకోసం చెప్పేది భగవద్గీత తెచ్చుకోండి అనేది. సరే, నెక్స్ట్ వీక్ నుంచైనా ఎంతమంది తెచ్చుకుంటారు? తెచ్చుకుంటే మీకే బెనిఫిట్ అనమాట. సరే, 15వ అధ్యాయము 15వ శ్లోకము. అందరి శ్లోకం చూడండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ చాహం వేదాంతకృత్ వేదవిదేహ చాహం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ చాహం. చెప్పండి. సర్వస్య చాహం హృది సన్నివిష్ణు మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ చాహం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ చాహం. ఇంకా ఎవరైనా చెప్పండి, కొత్త వాళ్ళు. మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ చాహం. మీరు ఇంకా ఉండండి. హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవ చాహం. మాతాజీలు ఇంకా ఎవరన్నా కొత్త వాళ్ళు? ప్రతిపదార్థం భావం భాష్యం శ్రీల ప్రభుపాద వారి ద్వారా సర్వస్య సర్వజీవుల యొక్క చ మరియు అహం నేను హృది హృదయమున సన్నివిష్ట నెలకొని ఉన్నటివాడు మత్త నా నుండి స్మృతి జ్ఞాపక శక్తి జ్ఞానం జ్ఞానము అపోహనం చ మరుపు కూడా వేదై వేదముల చేత చ కూడా సర్వై అన్ని అహం నేను ఏవా నిశ్చయముగా వేద్య తెలియదగిన వాడను వేదాంతకృత్ వేదాంత రచయితను వేదవిత్ వేదములను ఎరిగిన వాడను ఏవా నిశ్చయముగా
చ మరియు అహం నేను భావము నేను సర్వజీవుల హృదయములలోను నిలిచి ఉందును. నా నుండే స్మృతి జ్ఞానం మరుపు కలుగుతుండును. నేను సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. నిజమునకు వేదాంతకర్తను, వేదముల నెరిగిన వాడను నేనే. ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభు కృష్ణుడు? ఏం చెప్తున్నారు? వేదాలకి మూలం నేనే, వేదాలు తెలిసిన వ్యక్తిని నేనే, అన్నిటినీ నేనే అని చెప్తున్నారు. ముందు శ్లోకం ఏంటి? ముందుసారి చెప్పుకున్నది అంటే శ్లోకం అవసరం లేదు, దాని యొక్క అర్థం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముందుసారి చెప్పుకున్న శ్లోకం ఏంటంటే ఏవం ప్రవర్తితం చక్రం అనే శ్లోకం చెప్పుకున్నాం అనమాట. అంటే ఈ యొక్క మానవ జీవితంలో ఏం ఆచరించాలి? ఈ యొక్క చక్రం, యజ్ఞం ఏదైతే ఉందో, ఈ యొక్క వేదాల్లో తెలుపబడినటువంటి చక్రం, దాన్ని అనుసరించడం ద్వారా ఏమవుతుందని చెప్పాం? ఈ యొక్క జన్మ మృత్యు చక్రం నుంచి చాలా సులభంగా బయటపడతాము అనేసి చెప్పుకున్నాము. మరి దానికి దీనికి ఏంటి సంబంధం అనేది ఇప్పుడు చూద్దాము. భాష్యము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయములో నెలకొని ఉండును. అట్టి హృదయస్థ పరమాత్మ నుండే జీవుని సమస్త కర్మలు ఆరంభమగును. జీవుడు తన గత జన్మకు సంబంధించిన విషయములన్నింటినీ విస్మరించును. కానీ అతని సమస్త కర్మలకు సాక్షిగా పరమాత్మ రూపంలోని భగవానుని నిర్దేశము అనుసరించే వర్తించవలసి ఉండును. కనుకనే అతడు తన పూర్వకర్మలను అనుసరించి తన కర్మలను ఆరంభించును. కర్మ చేయుటకు కావలసిన జ్ఞానము స్మృతి సమకూర్చబడును. అంతేకాకుండా అతడు తన పూర్వజన్మను కూడా మరుచును. ఈ విధముగా భగవానుడు సర్వవ్యాపకుడే కాకుండా ప్రతి ఒక్కరి హృదయములలోనూ అంతర్యామిగా నిలిచి ఉండును. కనుక అతడే వివిధ సకామ కర్మ ఫలములను ప్రసాదించును. శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మముగా పరమాత్మగా మాత్రమే కాకుండా వేదావతార రూపంలోనూ పూజనీయుడు. జనులు తమ జీవితమును ధర్మబద్ధముగా మరియు భక్తికి అనుగుణముగా మలుచుకొని భగవద్ధామమును తిరిగి చేరుకొనున్నట్లుగా వేదములు వారికి తగిన నిర్దేశములను అందించును. అట్టి వేదములు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గూర్చిన సంపూర్ణ జ్ఞానమును అందించును. వ్యాసదేవుని అవతారంలో ఆ దేవదేవుడే వేదాంత సూత్రములకు కర్త. శ్రీమద్ భాగవత రూపంలో గల వేదాంత సూత్రములకు గల భాష్యము వేదాంత సూత్రములకు నిజమైన అవగాహనను అందింపగలదు. పరమపురుషుడు సంపూర్ణుడగుటచే బద్ధజీవుని ఉద్ధరించుట కొరకై అతడు ఆహార పదార్థములను సమకూర్చును మరియు జీర్ణం కూడా చేయును. అంతేకాకుండా అతడు బద్ధజీవి కర్మలనన్నింటికీ సాక్షిగా ఉండును. అతడు వేదముల రూపంలో జ్ఞానమును అందించుట, గురువు రూపంలో భగవద్గీతను బోధించుట వంటివి చేయును. కనుకనే శ్రీకృష్ణుడు బద్ధజీవులకు ఎల్లప్పుడూ పూజనీయుడు. ఈ విధముగా అతడే సర్వోత్తముడు మరియు సర్వదయామయుడు. ఇంకా భాష్యము చాలా ఉంది. ఇప్పటి వరకు చదివిన దానికి చూద్దాము, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఇక్కడ భాష్యంలో ఏం చెప్పారు ప్రభుపాల్ గారు?
ముందు శ్లోకానికి దీనికి ఏం సంబంధం ఉంది? ఇక్కడ ఏమన్నారు? తమ జీవితమును ధర్మబద్ధముగా మరియు భక్తికి అనుకూలముగా మలుచుకొని భగవద్ధామమును తిరిగి చేరుకొనున్నట్లుగా వేదములు వారికి తగిన నిర్దేశములు అందించును అని చెప్పారు భాష్యంలో. ముందు శ్లోకంలో ఏమొచ్చింది దీనికి సంబంధించి? ఈ యొక్క పాయింట్కి ముందు శ్లోకంకి ఏమైనా సంబంధం ఉందా లేదా? ఎవరన్నా చెప్పగలుగుతారా? ఇక్కడ ఏం చెప్పారు? ధర్మబద్ధంగా మరియు భక్తికి అనుకూలంగా. ధర్మం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ధర్మం అంటే భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకోవడం. భక్తి అంటే ధర్మం ఆచరిస్తేనే భక్తి స్టార్ట్ అవుతుంది. ఓకే. భక్తి అంటే ధర్మం అంటే ఇక్కడ భగవద్గీతలో వస్తుంది అనమాట. చివరిలో 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అనేసి, అంటే అన్ని ధర్మాలను వదిలేసి నన్ను ఒక్కనే శరణాగతి పొందు అని చెప్తున్నారు. అన్ని ధర్మాలను వదిలేయడం అంటే ఏంటి అర్థం? ఇప్పుడు పాయింట్ వచ్చిందన్నమాట. అంటే ధర్మం అంటే ఏంటంటే ఇప్పుడు గృహస్థ ధర్మం ఏంటి? వివాహం చేసుకున్న వాళ్ళ ధర్మం ఏంటి? భార్య పిల్లల్ని పోషించాలా లేదా? అది వాళ్ళ ధర్మం అన్నమాట. బ్రహ్మచారి ధర్మం గురువు నిర్దేశంలో వర్తించడం. వానప్రస్థ ధర్మం వనంకి వెళ్ళి అక్కడ ఋషుల దగ్గర అభ్యాసం చేయాలి. సన్యాసి ధర్మం నలుగురికి ప్రచారం చేయడం. అంటే ఒక్కొక్క వర్ణానికి భగవద్గీతలో ముందు అధ్యాయంలో వస్తుందన్నమాట. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అంటే స్వయంగా భగవంతుడు ఈ యొక్క సమాజంలో 4 వర్ణాలని 4 ఆశ్రమాలని సృష్టించారన్నమాట. 4 వర్ణాలు అంటే ఏంటి? ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవి 4 వర్ణాలు. 4 ఆశ్రమాలు అంటే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఈ యొక్క వర్ణాలని ఆశ్రమాల్ని స్వయంగా భగవంతుడే సృష్టించాడు అన్నమాట. ఈ యొక్క వర్ణాల్లో వాళ్ళకి వర్ణాలకు సంబంధించి వాళ్ళ యొక్క ధర్మాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క ఆశ్రమాల్లో వాళ్ళ యొక్క ఆశ్రమాలకు తగ్గట్టుగా వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు అంటే ధర్మం అవి నిర్దేశించబడ్డాయి అన్నమాట. ఇవి ధర్మం అంటే. ధర్మం అంటే ఏంటి? కొన్ని వర్గాలకి సంబంధించి కొన్ని నియమ నిబంధనల్ని ఇచ్చిన దాన్ని ధర్మంగా పిలువబడుతుంది అన్నమాట. కానీ భక్తి అంటే ఏంటి? భగవత్ ప్రీత్యర్థం చేసేదాన్ని భక్తి అంటారు అన్నమాట. అది ధర్మంకి భక్తికి డిఫరెన్స్. బయట చాలామంది అంటుంటారు అన్నమాట, ధర్మంగా జీవిస్తే చాలు, భగవంతుణ్ణి గుర్తించాల్సిన అవసరం లేదు. ధర్మంగా జీవిస్తే సరిపోతుందా? సరిపోతుందా? ఎందుకు సరిపోదు? ధర్మం అనేది ఎంతవరకు వస్తుంది? శరీరం వరకే వస్తుంది అన్నమాట. ఆత్మస్థాయికి రాదు ధర్మం. వస్తుందా? రాదు. భక్తి అనేది ఏంటి? ఆత్మస్థాయిలో చేసేది భక్తి అనమాట. ముందుసారి చెప్పుకున్నాం కదా, ఆత్మస్థాయి దాటిన తర్వాత భక్తి అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది భక్తి అనేది? అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మని, ఆత్మస్వరూపుడని అనే స్థాయి దాటిన తర్వాత భక్తి అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ధర్మం అనేది శరీర స్థితి వరకే వస్తుంది అన్నమాట. కానీ భక్తి అనేది ఆత్మస్థితి దాటిన తర్వాత స్టార్ట్ అవుతుంది.
అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, ధర్మంని అనుసరిస్తూ భక్తికి అనుగుణంగా మన యొక్క జీవితాన్ని మలుచుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. కేవలం ధర్మపరంగా జీవించాలని చెప్పట్లేదు. ధర్మపరంగా జీవిస్తే ఏమవుతుంది, మళ్ళీ జన్మ తీసుకోవాలి. కానీ భక్తి పరంగా జీవించినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ జన్మ అనేది ఉండదన్నమాట. ఈ యొక్క మానవ జీవితంలో ప్రధానంగా ఉండేటువంటి సమస్యలు ఏంటంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఇవి 4. ఈ 4 నుంచి ఎలా బయటపడాలి అనేది నేర్పించేదే భక్తి అని పిలువబడుతుంది. కానీ ధర్మంలో ఈ 4 ఉండవు అన్నమాట. దానికి శ్రీల ప్రభుపాద వారు చెప్తారన్నమాట. ఈ యొక్క 4 గురించి ఏ విద్యా సంస్థలైనా చెప్తున్నాయా? ఏ సైంటిస్ట్ అయినా ఈ 4 లేకుండా చేస్తున్నారా? ఏ రాజకీయ నాయకులైనా చేస్తున్నారా? చేయట్లేదన్నమాట. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో వీటి గురించి సమాచారమే లేదు. కేవలం ఇస్కాన్లో మాత్రమే దీని గురించి సమాచారాన్ని అందిస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఇస్కాన్ని శ్రీల ప్రభుపాద వారు ఏం చెప్తారంటే స్పిరిచువల్ కాలేజ్గా చెప్తారు, ఆధ్యాత్మిక కళాశాలగా చెప్తారన్నమాట. ఎందుకంటే ఈ యొక్క జన్మ, మృత్యు, జరా, వ్యాధి వీటి నుంచి ఎలా బయటపడాలి అనేది నేర్పిస్తుంది అన్నమాట. దానికి శ్రీల ప్రభుపాద వారి శిష్యులలో ఒక సన్యాసి అయిన గ్రేట్ సన్యాసి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుంటారు. ఆ విధంగా ప్రచారం చేస్తున్న సమయంలో ఇండియాలోని ఒక ప్లేస్లో ఒక నామమాత్ర సాధువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ దాని మీద ప్రవచనం ఇస్తుంటారు అన్నమాట. ఆ యొక్క బ్యానర్ని చూసినప్పుడు ఆయనకు అనిపిస్తుంది, సాధువుకి ఆర్ట్ ఆఫ్ లివింగ్కి ఏం సంబంధం? ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి? ఎలా జీవించాలి, జీవించే కళ నేర్చుకోవడం. సాధువుకి దీనికి ఏంటి సంబంధం? సాధువుకి దీనికి సంబంధమే లేదు. సాధువు ఏం నేర్పించాలి? ఆర్ట్ ఆఫ్ డయింగ్ అంటే ఎలా మరణించాలి, మరణించే కళను నేర్పించాలని. అది సాధువు యొక్క కర్తవ్యం అనేసి అప్పుడు ఆయన ఈ యొక్క ఆర్ట్ ఆఫ్ డయింగ్ అనే దాని మీద ప్రవచనము ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ యొక్క ఆర్ట్ ఆఫ్ డయింగ్ అంటే ఏంటి? మరణించే కళ. మరణించే కళ అంటే ఏంటి? భగవంతుని స్మరిస్తూ చనిపోయేది మరణించే కళ అనమాట. అది ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు అనమాట. కాబట్టి సాధువు యొక్క జీవించడం అందరికీ తెలుసా లేదా? ఎలాగోలాగా జీవిస్తున్నారా లేదా? కానీ మరణించేది ఎలా మరణించాలి అనేది ఎవరికి తెలియదు అనమాట. కాబట్టి సాధువు అంటే ఎలా జీవించాలో కాదు నేర్పించాల్సింది, ఎలా మరణించాలి అనేది నేర్పించాలనేసి ఆయన ఈ యొక్క ఆర్ట్ ఆఫ్ డయింగ్ అనే ప్రవచనం ఏర్పాటు చేసి దాని మీద చాలా ఉధృతంగా ప్రవచనాలు చేశారన్నమాట. అంటే ప్రస్తుతం బయట ఎలా ఉందంటే సమాజంలో ఏవైతే అవసరం లేదో, ఏవైతే మానవునికి ఉపయోగపడవో అటువంటివన్నిటిని కూడా నేర్పిస్తూ ఆధ్యాత్మికం సంస్థలుగా పేరు పొందుతున్నాయి అన్నమాట. ఏవేవో రకరకాల కార్యక్రమాలు చేస్తారు, అది ఆధ్యాత్మిక కార్యక్రమాలుగా వాటికి పేరు పెడతారన్నమాట. అంటే అలా ఉండకూడదు. అదంతా ఏంటి? మళ్ళీ మనల్ని యొక్క జన్మ మృత్యు జర వ్యాధిలో పడేటగానే చేస్తుంది, బయట పడేటగా చేయదన్నమాట. మనమేం చేయాలి? ఈ యొక్క మానవ జీవితం యొక్క ఉద్దేశమే భగవంతుని చేరడం. ఇక్కడ భగవంతుడు ఈ యొక్క శ్లోకంలో అదే చెప్తున్నాడు,
వేదాలన్నిటినీ చదివి నువ్వేం తెలుసుకోవాలని చెప్తున్నాడు? వేదైశ్చ సర్వైర్ అహం ఏవ వేద్య, నన్ను మాత్రమే తెలుసుకోవాలి అని చెప్తున్నారు. వేదాలన్నీ చదివి నువ్వేం చేయాలి? నన్ను తెలుసుకోవాలి అని చెప్తున్నాను. కానీ ప్రస్తుతం వేదాల మీద చాలా చక్కగా ప్రవచనాలు చేస్తూ మూర్ఖమైనటువంటి జనుల్ని ఆకర్షిస్తూ ఉండేవాళ్ళు భగవంతుని గురించి చెప్తున్నారా? గొప్ప గొప్ప ప్రసిద్ధమైనటువంటి వాళ్ళంతా ఉన్నారు ఆంధ్రాలో. వాళ్ళ పేర్లు స్మరిస్తేనే కూడా చాలా దరిద్రం అన్నమాట. కానీ వాళ్ళు వేదాలు చెప్తారు, కానీ భగవంతుని గురించి చెప్తారా? లాస్ట్కి చెప్పరన్నమాట. దానికే వేదాల్లో అది కూడా చెప్పబడింది. కలియుగంలో ఎలాంటి వాళ్ళు వేదాలు గురించి చెప్తారు? రాక్షసిం కలిమాశ్రిత్య జాయతే బ్రహ్మయోనిషు అంటే పూర్వపు యుగాల్లో ఎవరైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళంతా కూడా కలియుగంలో బ్రాహ్మణులుగా వస్తారన్నమాట. వచ్చి ఏం చేస్తారు? వేదాల్ని ప్రవచిస్తారన్నమాట. అందుకోసం వాళ్ళు వేదాలన్నీ చెప్తుంటారు, కానీ వేదాల యొక్క అంతం, వేదాల యొక్క సారం ఏంటి అనేది చెప్పరన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే దానికి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట. మీరు ఎవరినైతే గురువుగా ఎంచుకుంటున్నారో ఫస్ట్ ఆయన్ని పరీక్షించాలన్నమాట. ఆయన ప్రామాణికమైనటువంటి గురువా కాదా, ఆయనకి గురువు లక్షణాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా. మేము పుస్తక వితరణ చేస్తున్న సమయంలో ఒకసారి జమ్మలమడుగులో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. ఒకరి ఇంట్లో బుక్స్ అడుగుతున్నాం, భగవద్గీత తీసుకోండి ఇవి అని అంటే వాళ్ళు చెప్పారు, లేదు మేము కూడా ఆధ్యాత్మికంగానే ఉన్నాము అని చెప్పారు. సరే, చాలా మంచిది, మీరు కూడా ఆధ్యాత్మికంగా ఉంటే మీరు ఏం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారని నేను అడిగాను అన్నాడు. అంటే మేము కూడా గురువుని స్వీకరించాము, ఆయన చెప్పినట్లుగా చేస్తున్నాము అని చెప్పారు. సరే, అయ్యేవారు ఆయన గురువు అంటే పలానా వ్యక్తి, ఆయన చెప్పింది చేస్తున్నాము, ఆయన చెప్పింది చేస్తున్నప్పటి నుంచి మాకు చాలా బాగుంది అని చెప్పారు అన్నాడు. సరే, ఏం చేస్తున్నారంటే ధ్యానం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నప్పటి నుంచి మాకు చాలా బాగుంది, ఆ ధ్యానంలో మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాము అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నిద్రలోకి వెళ్ళిపోతున్నారు, అంతే. ఎక్కడికో వెళ్ళిపోరు. అంటే అప్పుడు నేను అడిగాను, సరే గురువు అంటే ఏంటి, ఈ యుగ ధర్మం ఏంటి, ఈ విధంగా కొన్ని అడుగుతూ వచ్చానన్న. అడుగుతూ వస్తే దానికేం చెప్పలేదు వాళ్ళు. అంటే గురువు అంటే ఏంటో తెలియదు, కానీ గురువుని ఆశ్రయిస్తున్నాను. అలా ఉండకూడదు అనమాట. దానికి శ్రీల ప్రభుపాద ఏం చెప్తారంటే గురువుకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ యొక్క లక్షణాలని మనం తెలుసుకొని, ఇప్పుడు బంగారం అంగడికి వెళ్తున్నామంటే బంగారం అంటే ఏంటో కొంచెమైనా మనకు అవగాహన ఉండాలా లేదా? లేకుండానే వెళ్తామా బంగారం అంగడికి? వెళ్ళాం కదా. అలాగే మనం గురువుని ఎప్పుడైతే మనం తెలుసుకోవాలి అనుకుంటామో, గురువు అంటే ఏంటి అనేది, గురువు యొక్క లక్షణాలు ఏంటి, గురువు ఎలా ఉంటారు, కనీసంగా మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్న తర్వాతనే మనం గురువుని ఆశ్రయించాలి. ఇప్పుడు చాలామంది గురువులుగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారు? ఇంకొకసారి ప్రొద్దుటూరులోనే ఒక సంఘటన జరిగిందనమాట. ఒక స్టీల్ హౌస్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వెళ్ళాము. స్టీల్ షాప్లోకి వెళ్ళామన్నమాట. వెళ్ళి ఆయనకి బుక్స్ తీసుకోమని చెప్పాము. అంటే లేదు, నేను బుక్స్ తీసుకోను, అది ఇది అని చెప్పాను అనమాట. సరే, మేము ఇట్లా పిల్లలకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము, మీరు పిల్లలకైనా స్పాన్సర్ చేయొచ్చు కొన్ని బుక్స్ అని చెప్పాను. అంటే లేదు, మాకు కూడా గురువు ఉన్నారు అని చెప్పాను. అయితే మీ గురువు ఉంటే గురువు స్పిరిచువల్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తాడా లేదా? ప్రోత్సహిస్తాడు. కాబట్టి ఆ విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. ఆయన ఏమి వద్దని చెప్పాడు, చేయండి అని చెప్పాను అనమాట. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, లేదు, మా గురువు ఏంటంటే మేమేం చెప్తే అదే చేస్తాడు, ఆయన చెప్పింది మేము చేయమన్నాడు. అది నిజంగా గురువా? కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే గురువులుగా సాధువులుగా పిలువబడుతున్నారో వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ యొక్క జీవితం కోసం ప్రజల దగ్గరికి వెళ్తున్నారన్నమాట. దానికి
మా గురువు గారు ఒక ప్రవచనంలో చెప్తారేమంటే, కొంతమంది సాధువులు ఉన్నారంట, వాళ్ళు అంగడికి షాప్ ఆఫీసులకు వెళ్ళేసి కొంచెం చందనం పెట్టి కొన్ని పూలు ఇచ్చి ధనం తీసుకొచ్చుకుంటారండి. కొంతమంది వెళ్ళి సాంబ్రాన్ వేసి డబ్బులు తీసుకొని వస్తారు. ఇది సాధువా? కాదనమాట. సాధువు అంటే ఏంటంటే వాళ్ళని ఈ యొక్క భవరోగం నుంచి బయటపడాలి. వాళ్ళు ఏవైతే కష్టాలు పడుతున్నారో ఆ కష్టాల నుంచి బయటపడేయాలన్నమాట. వాళ్ళ యొక్క సహజ స్థితికి తీసుకొని రావాలి. అది సాధువు అంటే, గురువు అంటే. కానీ ఇప్పుడు ఎవరైతే బయట గురువులుగా సాధువులుగా పిలువబడుతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క జీవనం కోసం ప్రజల్ని వాడుకుంటున్నారు. అది కాదు సాధువు అంటే, గురువు అంటే. కాబట్టి మనం ఫస్ట్ గురువుని ఎంచుకోవాలంటే ఏం చేయాలి? కనీసం గురువు అంటే ఏంటి అనే కొన్ని నియమాలు మనం తెలుసుకొని ఉండాలన్నమాట. దానికి శ్రీ చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, అమాలబ్దాయ్ గురు హయ్య తర ఏ దేశ్ అంటే, భగవంతుడు కృష్ణుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఇతరులకు తెలియజేయడం గురువు యొక్క ప్రథమ కర్తవ్యం అన్నమాట. ఏంటి గురువు యొక్క ప్రథమ కర్తవ్యం? భగవంతుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఇతరులకి తెలియజేయాలన్నమాట. భగవంతుడు ఏం చెప్పాడు? సతతం కీర్తయంతో మాం. ఏం చెప్పాడు? సతతం కీర్తయంతో మాం అంటే నిరంతరం నన్ను గురించి కీర్తన చేయమని చెప్పాడు. ఇప్పుడు ఏవైతే ఆధ్యాత్మిక సంస్థలుగా పిలువబడుతున్నాయో, గురువులుగా పిలువబడుతున్నారో, సాధువులుగా పిలువబడుతున్నారు, ఎంతమంది కీర్తన చేస్తున్నారు, భజన చేస్తున్నారు? 24 hours ఎంతమంది చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. నేను అదే అడిగాను ఆమెను. నిజంగా ఆయన గురువు అయితే యుగధర్మం హరినామ సంకీర్తన అది చెప్పాడా? చెప్పలేదు. ఇంకా ఆయన ఎలా గురువు అవుతాడని నేను అడిగాను. అవన్నీ కాదు స్వామి, మీరేమైనా చెప్పండి, ఆయన మాకు నచ్చినాడు, మా గురువు అంతే, మా నమ్మకం అంటారన్నమాట. అంటే నువ్వు నమ్మిందే శాస్త్రమా? శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది తల్లి. నువ్వు నమ్మింది నమ్మంది కాదు, శాస్త్రము ఒకటి ఉంటుంది అని నేను చెప్పాను. వినే స్థితిలో లేరన్నమాట. అంటే ప్రస్తుతం ఏమైపోయిందంటే, ఎవరైతే దొంగ సాధువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో కొంచెం స్పిరిచువల్గా మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వీళ్ళ వలల్లో పడిపోతున్నారు అంట. ఎవరైతే దొంగలుగా ఉన్నారో వాళ్ళ యొక్క వలల్లో పడిపోతున్నారు. అందుకే ఒక సనాతన ధర్మం కంప్లీట్గా భ్రష్టు పట్టిపోయింది. దేనికంటే అందుకోసమే చాలామంది ఇతర దాంట్లోకి కన్వర్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే సరైనటువంటి అవగాహన లేదు ఎవరికి కూడా. ఈ యొక్క సనాతన ధర్మం అంటే ఏంటి సరైన అవగాహన లేదు. సాధువు అంటే ఏంటి సరైన అవగాహన లేదు. గురువు అంటే ఏంటి సరైన అవగాహన లేదు. ఇంకొకసారి ఏమైందంటే ప్రొద్దుటూరులోనే ఇటీవల జరిగిన సంఘటన. ఇట్లా హౌస్ వెళ్తున్నప్పుడు ఒక ఆయన బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు అడిగారు అనమాట, మీరు మొన్న పండగ చేశారు, చాలా గ్రాండ్గా చేశారు, అంత బాగా జరిగింది, కానీ ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని స్వాగతం అని పలికారు, అది ఎందుకు పలికారు, అది పలకూడదు కదా అన్నారు అనమాట. అంటే వాళ్ళు మనుషులు కదా. అంటే నేను అడిగాను, సరే సనాతన ధర్మం అంటాం కదా మనము, సనాతన ధర్మం అంటే ఏంటి అని అడిగాను అన్న. అంటే ఆయన చెప్పాడు, ఓ మంచిగా చూడడము, ఇతరులకు దానం చేయడం, ఇది సనాతన ధర్మం అని. ఇవన్నీ ఓకే, సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి అని అడిగాను. ఆయనకి తెలియదు. ఆయన మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తాడన్నమాట. అంటే సరైన అవగాహన ఎవరికి లేదనమాట దేని మీద కూడా. వాళ్ళు మళ్ళీ ఇతరులకి ఆర్గ్యుమెంట్ చేస్తారు. నిజంగా నువ్వు సాధువుగా అక్కడ వచ్చిన వాళ్ళని గుర్తించినప్పుడు కనీస ధర్మం ఏంటి, సాధువు చూసినప్పుడు కనీసం ఇంట్లోకి వచ్చి మీరు నీళ్లు తాగండి అని పిలుస్తారా లేదా? ఎంతమంది పిలుస్తున్నారు? హిందువులుగా పిలువబడే వాళ్ళు, సనాతన ధర్మం అని చెప్పుకుంటున్న వాళ్ళు, ఎవరైతే సాధువులు వస్తున్నారో రియల్ సాధువులే.
ఎంతమంది గుర్తిస్తున్నారు? కనీస ధర్మం మంచినీళ్ళు తాగండి ఎంతమంది అడుగుతున్నారు? ఎవరు అడగట్లేదు. మరి కనీస ధర్మం నువ్వు పాటించినప్పుడు నువ్వు ఎలా అడుగుతావు ఇతరుల గురించి? ఫస్ట్ నువ్వు అడుగుతున్నప్పుడు నీ దాని గురించి నీకు అవగాహన ఉండాలి కదా. అంటే ఎవరికి సరి అయిన అవగాహన లేదు దేంట్లో కూడా. కాబట్టే ఫస్ట్ మనం వేదాల్లో కూడా చెప్పబడుతుందండి, మొట్టమొదట ఏం చేయాలంటే మానవ జీవితం యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఆదౌ గురువాశ్రయం. ఇది లేదన్నమాట, గురువుని ఆశ్రయించడం లేదు. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో పూర్వం గురుకులాలు ఉండేవి, గురువుల దగ్గరికి వెళ్ళి శిక్షణ తీసుకునేవాళ్ళు కొంచెమన్నా ఆధ్యాత్మిక విద్య. ప్రస్తుత పిల్లలకి ఆధ్యాత్మిక విద్య అంటే ఏంటో లేదు. పిల్లలకి కాదు, పిల్లల తల్లిదండ్రులకే లేదన్నమాట. ఇంకా పిల్లలకి ఎలా వస్తుంది? కాబట్టి ఇస్కాన్ చేసే ప్రయత్నం ఏంటంటే ప్రతి ఒక్కరు బుక్స్ చదవాలి. ఓపిక లేదు కాదు, ఓపిక తెచ్చుకోవాలి. టైం లేదు, ఓపిక లేదంటాడు. టైం దేనికి లేదు? బాగుపడేదానికి టైం లేదు, అంతేనా లేదా? భగవద్గీత చదివితే ఏమవుతారు? భగవద్గీత చదవమంటే ఏమని అర్థం? మేము బాగుపడమని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. అది కూడా వాళ్ళకి తెలియట్లేదు. మేము కష్టాల్లో ఉన్నామనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు అన్నమాట. సాధువులు ఇస్కాన్ డివోటీస్ వెళ్ళి చెప్పాలి, మీరు కష్టాల్లో ఉన్నారు, ఈ యొక్క కష్టాల నుంచి మీరు బయటపడాలంటే భగవద్గీత చదవాలి. ఇవన్నీ అంటే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు భగవద్గీత కనీసం 5-10 నిమిషాలు చదవాలి. చదివి దాంట్లో ఉండే కొన్ని అంశాలని ఆచరించడం మొదలు పెట్టాలన్నమాట. అప్పుడు నిజంగా మన లైఫ్ బాగుపడుతుంది. ఇతరుల గురించి దేవుడు ఎరుగు, ఫస్ట్ మనం బాగుపడితే చాలు. ఇతరులు అవసరం లేదు. మనం బాగుపడాలా లేదా? మనం బాగుపడాలన్నా, మనం ఆనందంగా ఉండాలన్నా ఈ యొక్క భగవద్గీత, భాగవతం, రామాయణం అన్నీ చదవాలన్నమాట. చదివినప్పుడు మరి భగవద్గీత చదవాలంటే భగవద్గీతలు ఇప్పుడు విరివిరిగా దొరుకుతున్నాయి అన్నమాట బుక్ స్టాల్స్లలో. ఏ సైజు కావాలంటే ఆ సైజు, అగ్గిపేట సైజు నుంచి పట్టు చీర మడత ఇస్తే అంత సైజు వరకు భగవద్గీతలు దొరుకుతుంది. భగవద్గీత ఉందని అడిగితే ఉంది. ఏ భగవద్గీత ఉంది? చిన్నది ఉంది, స్వామి అంత ఉంటుంది ఆ భగవద్గీత. ఆ భగవద్గీతలో ఏముంటుంది మనకు సమాచారం? ఏముండదండి. భగవద్గీత కానీ శాస్త్రం కూడా ప్రామాణికమైనటువంటి గ్రంథాలని చదవాలన్నమాట. చాలామంది భాగవతం అంటేనే ఏ భాగవతం చెప్తారు? పోతన భాగవతం అంటారు. పోతన ఎవరు? కవి. కవికి ఏం తెలుస్తుంది భక్తి గురించి? కవికి తెలుస్తుందా భక్తి గురించి? కవి ఏం చేయగలుగుతాడు? వర్ణించగలుగుతాడు ఏదైనా ఒకదాన్ని. భక్తి గురించి వర్ణించగలుగుతాడా? వర్ణించలేడని. కానీ భాగవతం అంటేనే అందరు ఏమడుగుతారు? వ్యాస భాగవతం వద్దు, పోతన భాగవతం అయితేనే ఇయ్యాడు. అంటే ప్రామాణికమైనటువంటి శాస్త్ర గ్రంథాలు చదవాలనేది కూడా ఎవరికి తెలియదు అన్నమాట. రామాయణం అంటే ఎవరు రాసినా రామాయణమే. వాల్మీకి రామాయణం వద్దు, రకరకాల రామాయణాలు ఉన్నాయి, అయ్యే కావాలి. అంటే మనం గ్రంథాలు కూడా ఏవి చదవాలి? ప్రామాణికమైనటువంటి గ్రంథాలని చదవాలన్నమాట. మరి అవి ప్రామాణికమా కాదా అనేది మనం తెలుసుకోవాలంటే దానికి కూడా కొన్ని సూచనలు వేదాల్లో ఇవ్వబడ్డాయి. దాన్ని ప్రామాణికమైనటువంటి వ్యక్తుల్ని ఆశ్రయించినప్పుడే తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ప్రామాణికమైనటువంటి గ్రంథాలని మనం చదవాలి. ఇస్కాన్ భగవద్గీత ఎంతమంది ఇళ్ళల్లో ఉన్నాయి? చాలా తక్కువ మంది ఇంట్లోనే.
కాబట్టి ఇస్కాన్ భగవద్గీత తీసుకోండి, ఇస్కాన్ రామాయణం ఉంది, భాగవతం ఉంది, స్టోరీస్ బుక్స్ ఉన్నాయి, రకరకాల బుక్స్, చాలా బుక్స్ ఉన్నాయి ఇస్కాన్లో. బుక్స్ తీసుకోండి. మరి ఇస్కాన్ ప్రామాణికమైందా కాదా అనే దానికి డౌట్ రావచ్చు. ప్రామాణికమైందా కాదా ఎలా చెప్పగలుగుతారు? మీరు కాదు, కొత్త వాళ్ళు చెప్పండి. ఇస్కాన్ ప్రామాణికమైందా కాదా అనే దానికి చాలామంది చేస్తున్నారు కృష్ణ గురించి ప్రీచింగ్. పద్ధతులు పాటిస్తూ భక్తి మార్గం చూపిస్తున్నారు. మెయిన్ ఏంటంటే గురు పరంపర వస్తుందని. మీరు ఏ ఆధ్యాత్మిక సంస్థలకైనా వెళ్ళండి, గురు పరంపర అనేది ఉండదన్నమాట ఎవరికి. ఈ యొక్క ఇస్కాన్ అనేది బ్రహ్మమధ్వ గౌడీ సంప్రదాయంగా పిలువబడుతుంది. మధ్వ సంప్రదాయము ఇప్పటికి కూడా ఉంది. ఉడిపి కృష్ణ, ఉడిపి ఎంతమందికి తెలుసు? ఉడిపి కృష్ణను ఆరాధించింది మధ్వాచార్య. ఇప్పటికి కూడా మధ్వ సంప్రదాయం అక్కడి నుంచి కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇది ప్రామాణికమైనటువంటి సంస్థగా పిలువబడుతుంది అన్నమాట. అలాగే శ్రీ సంప్రదాయం ఉంది. శ్రీ సంప్రదాయం కూడా శ్రీల రామానుజాచార్య ద్వారా వస్తుంది. అది కూడా పరంపర ద్వారా వస్తుంది. కాబట్టి అది కూడా ప్రామాణికమైనటువంటిది అన్నమాట. ఇంకా కుమార సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, మొత్తం 4 సంప్రదాయాలు ఉన్నాయి. 4 సంప్రదాయాల్లో ఇస్కాన్ ఇప్పుడు ప్రస్తుతం ఇస్కాన్ ప్రచారం చేయటంలో ముందడుగులో ఉందన్నమాట. వేరే 3 సంప్రదాయాలు కూడా వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ప్రీచింగ్ చేసే స్థితిలో అవి లేవన్నమాట. కాబట్టి ప్రామాణికమైనటువంటి బుక్స్ దొరికాయి, ప్రామాణికమైనటువంటి గురువు దొరికారు. మనం చేయాల్సింది ఏంటి? అనుసరించడం ఒకటే. అది చేస్తే ఏమవుతుంది? మనమే లాభాన్ని పొందుతామన్నమాట. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి. మన యొక్క జాబ్స్, వర్క్స్ ఇవి కాదు సీరియస్గా తీసుకోవాల్సింది. భక్తిని సీరియస్గా తీసుకోవాలన్నమాట. ధనం ఉంటే బతకలేము, భక్తి ఉంటే ఎక్కడైనా బతకచ్చు అనమాట. కాబట్టి భక్తిని సీరియస్గా తీసుకోండి. భగవంతుని యొక్క నామాన్ని జపించండి, భగవద్గీత చదవండి. మీకు ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకొని రండి ఈ యొక్క భగవంతుని దగ్గరికి. వాళ్ళు భగవంతుని నామాన్ని జపించే విధంగా, వాళ్ళు భగవద్గీత చదివే విధంగా చేయండి. మా గురువు గారు చెప్తారనమాట, టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని. అంటే ఏంటి? ఇతరులకు ప్రచారం చేయడం ద్వారా మనం తొందరగా నేర్చుకోవచ్చు. అంటే మేము ఇక్కడ కూర్చోవడం ద్వారా మేము అన్నీ పర్ఫెక్ట్గా ఆచరిస్తున్నాం, చేస్తున్నామని కాదు. మాలో కూడా ఎన్నో లోపాలు ఉండొచ్చు, కానీ మేము కూడా చెప్పగా మేము కూడా బాగా నేర్చుకుంటాం అన్నమాట. అందుకోసం మేము చెప్పేది. లేకపోతే మాకు ఇక్కడ కూర్చొని చెప్పేంత అర్హత అయితే ఏం లేదు. కానీ ఎందుకు చెప్తున్నామంటే మా గురువు గారు అవకాశం ఇచ్చారు మేము పవిత్రం కావడం కోసం, చెప్పడం ద్వారా మేము నేర్చుకుంటాం అనేసి. కాబట్టి చెప్తున్నాం అంతే. లేకపోతే మాకు ఇక్కడ అన్నీ తెలిసి చెప్పేదేం లేదనమాట. మీకంటే పెద్దగా తెలిసిందేం లేదు మాకు కూడా, అంతే. అయితే మా గురువు గారు చెప్పారు, ఆయన నుంచి మేము ఏదైతే విన్నామో అది నలుగురికి తెలియజేయడం ద్వారా దాన్ని మేము కూడా పర్ఫెక్ట్గా అనుసరించగలుగుతాం, ఆచరించగలుగుతాం. ఆ విధంగా నలుగురు తెలుసుకోగలుగుతారనే ఉద్దేశంతో చెప్తున్నాము. అలాగే మీరు కూడా మీరు తెలుసుకుంటున్నారు ఏదో కొంచెం, ఆ కొంచెంనే ఇతరులకు తెలియజేయండి. వాళ్ళని టెంపుల్కి తీసుకొని రండి. ఆ విధంగా వాళ్ళు కూడా బాగుపడతారు అన్నమాట. కాబట్టి ప్రతి వీక్ కూడా కనీసం ప్రయత్నం, వాళ్ళు వస్తారో రారో తర్వాత విషయం, పిలవడం మన ధర్మం. వస్తారో లేదో వాళ్ళ ఇష్టం అనమాట. కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? తెలియజేయడం అంతా ఏదైతే నీకు తెలియజేయాలో అంత తెలియజేశాను అర్జున, అనుసరిస్తావా అనుసరించవా అది నీ ఇష్టం అని చెప్పాడు అనమాట. అలాగే మనకు తెలిసిన వాళ్ళని పిలవడం మన ధర్మం. వస్తారో లేదో, ఆచరిస్తారో లేదో వాళ్ళ ఇష్టం అన్నమాట. కాబట్టి మీరు ఆచరించండి, మీకు తెలిసిన వాళ్ళని ఆచరించే విధంగా వాళ్ళకి పిలుచుకొని రండి. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ
ग्रंथराज श्रीमद् भगवद गीता यथातथम की, श्रील प्रभुपाद की।